మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒకళ్ళ పాస్ట్ ఒకళ్ళకి తెలిసినా మీరు చాలా బాగున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. సో ఇట్లాగే మంచిగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు చాలామంది లవ్ చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. సో లవర్స్కి కానీ, సో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వాళ్ళకి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లవర్స్కి అయితే నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడైతే మ్యారేజ్ అని చెప్పి రిలేషన్లో ఎంటర్ అవుతున్నారు. ఆ టైం బెటర్గా వచ్చే వాళ్ళకి జరుగుతుంది, బెటర్గా వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. మరి అంటే లవ్ ఎందుకు చేయడం, అతను లైఫ్ స్పాయిల్ చేయడం ఉంది. చాలా వరకు మనకు న్యూస్లో చూస్తున్నాం. అరే అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయిని ఒకటి చంపేశారంటారు, ఒక అమ్మాయిని ఇలా నరికిసారంటారు, రోడ్డు మీద కొట్టేశారంటారు అంటున్నారు. కానీ అమ్మాయి ఏం చేసిందో ఎవరో వినట్లేదు. అమ్మాయి ఏం చేయకుండా అవతల రెస్పాన్స్ అవ్వదు కదా. అమ్మాయి ఏదో చేయడం బట్టే మనోడికి అమ్మాయి నో అని చెప్పడం కానీ, వేరే బాయ్ ఫ్రెండ్తో ఉండడం కానీ, వేరే మ్యారేజ్కి యాక్సెప్ట్ చేయడం కానీ. మరి ఇన్ని సంవత్సరాలు తిరిగినప్పుడు సడన్గా నో చెప్పేసి అమ్మాయి సడన్గా నువ్వు నాకు వద్దు అంటే ఆ బాయ్ చేసిన పని తప్పే, కానీ ఆడుకున్న ఫీలింగ్ ఏమైపోవాలి. అలాంటి లవ్ అయితే వద్దు. ఏదైనా ఉన్నా అనుకోండి మీరు ముందు అండర్స్టాండింగ్ వచ్చే ఏదైనా చేసుకోవాలి. కానీ లవ్ అనే పేరు చూపించుకొని వాడుకొని పెళ్లి దాకా అంటే మ్యారేజ్ అని పేరు చెప్పైతే యూజ్ చేయకూడదు. ఇంకా మంచిగా లవ్ చేస్తున్నా అంటే మ్యారేజ్ అనుకుంటేనే మంచిగా మూవ్ అయ్యి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవడం అదే బెటర్. ఇంకా అంతకుమించి ఇంకేం చేసినా వేస్టే. దాని లవ్ అంటారు నన్ను అడిగితే, ఏదో మోహం కామం అంటారు అంతే. నెక్స్ట్ నేను ఇప్పటిదాకా ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను ఒక అమ్మాయి వల్ల. తర్వాత తన జరిగిన ఇష్యూ వల్లే ప్రతి విషయానికి మనం మోటివేట్ అవుతాం. అది ఏదైనా మనకి చెడు జరిగితే దాని తర్వాత ఒక మంచి జరుగుతుంది అన్నారు. నిజంగా చెడు జరగడం వల్ల నాకు మంచి జరిగింది. నేను ఈ జర్నీ సోషల్ మీడియా జర్నీ అయితే ఆ ఇన్సిడెంట్ వల్లే నేను జరిగింది. ఆ 1-2 monthsలో నన్ను స్టార్ట్ చేశాను. మంచి గ్రో అయితే వచ్చింది. మంచిగా సెటిల్ అవుదాం అనుకున్న సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. మంచి అమ్మాయిని పిల్లం కింద తెచ్చుకున్నాను. మంచి లైఫ్ అయితే ఇస్తుంది. నేను బాగా అర్థం చేసుకుంటాను, మంచిగా అన్నీ చూసుకుంటున్నాను. నేను లేకపోయినా నెక్స్ట్ ఈ వీడియో చేద్దామని నాకు సపోర్టివ్గా ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు మాకైతే పర్లేదు, బాగానే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఫ్యూచర్ ఇంకా అలాగా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఆ అమ్మాయి అయితే ఎక్కడో హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే తను కొందరు అనుకుంటారు అమ్మాయి వాళ్ళని ఇలా పాడైపోయినా అది అలాంటిది దాన్ని దానికి పరువు తీసేయాలని. తను ఏమీ లేదు. తను నా లైఫ్లో నాకు అలా రాసిపెట్టింది. మంచి అయితే జరిగింది తన వల్ల అయితే, చాలా మంచి. నువ్వు ఆ రోజు అమ్మాయి ఆ పని చేయడం వల్లే నేను ఈరోజు ఎక్కడ ఇలా ఉన్నాను. ఈరోజు శివన్న ముందు ఉన్నాను మాట్లాడుతాను. ఆ రోజు చేయడం చాలా మంచి పని చేసింది అమ్మాయి. నాకు చాలా థ్యాంక్ యూగా చెప్పుకోవాలి. అమ్మాయిని తిట్టుకోని నేనైతే బ్రేకప్ చెప్పిన అమ్మాయికి థ్యాంక్ యూ. సో ఇట్లాగే ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ చేయాలి. కానీ నా సైడ్ నుంచి ఒక కోరిక, ఇన్స్పిరేషన్గా ఉండే వీడియోస్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షూర్ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.